పాపం 3 నెలల నుంచి తిండి చెప్పలు లేకుండా ఊళ్ళమ్మడి పడి తిరుగుతున్నాడు కదా, దాంతో కొంచెం గ్లామర్ తగ్గింది. పెళ్ళైపోతే కుబేరుని పట్టుకుని దరిద్రుడు అంటావేంటమ్మా? అసలు కోటీశ్వరులందరూ ఇలాగే ఉంటారు. నన్ను చూడు. ఏమయ్యా? అవునండి, మీరు పరమ దరిద్రుడిలా కనిపిస్తారు. విన్నావుగా? నేను మరీ అంత బొగ్గల్లా కనిపిస్తున్నానా? అన్ని యాంగిల్స్ లో కాదండి, ఏదో కొన్ని యాంగిల్స్ లో 4 రోజులు రెస్ట్ తీసుకుంటే అన్ని కవర్ అయిపోయి ఆ అమ్మాయికి మీరు అమీర్ ఖాన్ లాగా అందంగా కనిపిస్తారు. మీరు రెస్ట్ తీసుకోండి. ఇదిగో డ్రైవర్, అల్లుడు గారికి మనం మూలగా చూపించి మర్యాదలు చెయ్యి. ఇదిగో మాట రాకూడదు. మాట రాకుండా నేను చూసుకుంటాగా. మీరు పదండి సార్. అలాగే. మీరు రండి సార్, రండి రండి. ఇదే మీ రూమ్. ఇదే. ఏడు ఇక్కడున్నాను బాస్. పైకి లే. లేచిన తర్వాత నన్ను లేపేనన్న గ్యారంటీ ఇస్తే లేస్తా. నీ గ్యారంటీ ఇచ్చేదంటారా? నీ అబ్బా. నేరం నాది కాదు గురు, ఈ ఉంగరాంది. ఉంగరాందా? అవును గురు, నువ్వు ఇచ్చిన ఈ 3-in-1 ఉంగరాన్ని కొట్లో అమ్ముతుంటే ఈ విశ్వనాథం చూసి అల్లుడు అన్నాడు. రామోసర్ కూడా కాదనకుండా కమిట్ అయిపోయా. అయితే మా నాన్న ఫ్రెండ్ విశ్వనాథ్ ఇతనే అన్నమాట. నేను అనుకుని నేను తీసుకొచ్చుంటాడు. అవును, ఇతనికి ఒక్కతే కూతురు కదా, మరి ఆ ఫోటో ఎలా మారింది? ఏటు మారినట్టు ఫోటో మారినట్టు గురు? ఫ్లాష్ బ్యాక్ వేసుకోవడానికి ఇప్పుడు టైం లేదు. ఏదో గోల్మాల్ ఉంది. గోల్మాల్ ఉందో తాజ్మాల్ ఉందో జరిగిందేదో చెప్పేసి నా ప్లేస్ లోకి వచ్చాయి, ఆల్ హ్యాపీస్ అయిపోతారు. నో, ఆ ఫోటో స్టోరీ స్క్రీన్ ప్లే తెలిసే వరకు నువ్వు అలాగే ఉండాలి. ఏమిటయా కబుర్లో? అల్లుడు గారిని రెస్ట్ తీసుకొని నువ్వు వెళ్ళు. ఊసి నా సాగర కన్య, నేను లవ్ చేసింది నా కాబోయే పెళ్ళాన్ని అని ఈరోజే తెలిసింది. నిన్ను ఇలా చూస్తుంటే నీ మెళ్ళో తాళేసి ఫస్ట్ డేట్ పాలు తాగేసి నీ కాలు మీద నా కాలేసి నా సమయం ఎందుకు అరుస్తా? నేను ఏం చేశానని? ఏంటమ్మా, ఏం జరిగింది? ఏమైనా చేస్తాడా? అమ్మయ్యా, అయితే పర్వాలేదు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావా? ఒక బాధ్యత గల డ్రైవర్ గా కారునే కాదు, ఓనర్ను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన డ్యూటీ నాకుంది. అందుకనే వచ్చాను తప్ప ఆవిడ పడుకున్న ఫోజులు చూసి చెంటే రాలేదు. అంటే నా కిడ్నాపర్ గడు వచ్చి వెళ్ళాడు కదా, మళ్ళీ వాడు ఇక్కడికి వస్తాడేమో అని అమ్మాయి మీద ఒక కేసు ఉంచా. వెళ్ళి పని చేసుకో. సరే, నేను వెళ్ళి పడుకుంటా. ఆ కిడ్నాపర్ గాడు వచ్చి అమ్మాయి గారితో గుసగుసలాడితే అది అల్లుడు గారు చూస్తే మీ అమ్మాయి బతుకు ట్యాంక్ బండి అయిపోతుంది. సారీ బాబు, నీ డ్రైవింగ్ కొంచెం అండర్ ఎస్టిమేట్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడా. ఇక నుంచి అమ్మాయి బాత్రూమ్ లోపలికి వెళ్ళినప్పుడు తప్ప మిగిలినప్పుడు అంతా ఒక కన్నేంటి 2 కళ్ళు వేసుంచు. అవసరమైతే ఇక్కడే మర్తమం చేసి పడుకో. వేరే మంచం ఎందుకండి, ఈ మంచం మీద అడ్జస్ట్ చేసి పడుకో. వద్దులే బాబు, పబ్లిక్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అప్పుడు నీకు తెలియదమ్మా, ఇతను ఇక్కడే నీతోనే పడుకోవాలి. సేఫ్టీ సేఫ్టీ. ఏంటి నువ్వు చెప్పేది? నా కొడుకు దొరికారా? లేకపోతే ఎస్టీడీ చేసి వేళ కూడా వాడుతున్నాను అనుకున్నావా? ప్రస్తుతం నా దగ్గరే మా ఇంట్లోనే ఉన్నాను నా అల్లుడు. ఎలా గుర్తుపట్టావురా? నీ వాడి ఫింగర్కున్న రింగును చూసి. కాకపోతే నీ వాడు 6 అడుగులు ఉంటాడన్నావు, అంత హైట్ లేడే. అయితే నువ్వు ఎవరినో తెచ్చుంటావు. అలాంటి ఉంగరం ఇంకెవరికైనా ఉందా? లేదు, మా ఇద్దరికే ఉంది. అయితే మీ వాడే. ఇల్లు వదిలి వచ్చిన తర్వాత కొంచెం చిక్కి పొడుగు తగ్గుంటాడు. ఎక్కితే సన్నపడతాడు కానీ పొడవెందుకు తగ్గుతారా? అయితే మీ వాడికి ఇంకేమైనా గుర్తుంటే చెప్పు. మా వాడి కుడి తొడ ఉంది కదా. కుడి తొడ అందరికీ ఉంటుంది కదరా. తొడ ఉంటుంది, కానీ తొడ మీద బొట్టు పెదల పుట్టుమచ్చ అందరికీ ఉండదు కదా, అది నా కొడుకుంది. అయితే చూసి చెప్తా. ఎందుకు వచ్చిన అనుమానం? నాకు వాడిని చూడాలనుంది. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తా. ఆ పని మాత్రం చేయమాక. నువ్వు వచ్చావంటే ఈసారి వాడు చిక్కడు దొరకడు. నువ్వంటే భయం, నీ మీద అసహ్యం పోయిన తర్వాత నేనే ఫోన్ చేస్తా, అప్పుడు వద్దు గాని. ఈ లోపల పిల్లాడు బాగా క్లోజ్ గా మూవ్ అయ్యి ఓ అండర్స్టాండింగ్ వస్తారు. సర్లే అయితే ఉంటా. హరి, అన్నయ్య దొరికేట. ఆంధ్ర అసెంబ్లీలో తట్టే, ఢిల్లీ పార్లమెంట్ లో పడ్డట్టు వెళ్ళి వాళ్ళ మామగారిలోనే పడ్డట. అలాగా, చాలా మంచి వార్త చెప్పావు పెదనాన్న.
వచ్చి నా పక్క చేస్తున్నాడు. మీరా? ఏమైంది? అబ్బే ఏం లేదు, దుప్పటి సర్దామని వచ్చాను, మీరేమో గాడిలాగా కాల్ చేసుకున్నారు. నేను కుక్కొచ్చి కాళ్ళు లాగుతుంది అనుకుంటాను. నేను దెబ్బతిందా మావయ్య? పర్లేదులేండి, మీరు రెస్ట్ తీసుకోండి. అలాగే. వీడెవడండి బాబు? వీడు హోమ్ లో ఉన్నాం కదా అని హోమ్లీగా వచ్చి లింగి ఎత్తేస్తున్నాడు. ఇంత కేర్ఫుల్ గా ఉండాలి బాబు. హలో, ఐఎమ్ మిస్టర్ ఒంగోల్ స్పీకింగ్. నమస్కారం సార్. నీతో పని పడింది. చెప్పండి సార్. మర్డరా కిడ్నాపా? మర్డరే. డీటెయిల్స్ చెప్పండి. కాంట్రాక్టర్ విశ్వనాథ్ తెలుసు కదా? బాగా. ఆడి కూతురికి నాకు కనెక్షన్ కూడా ఉంది. కనెక్షన్? కనెక్షన్ అంటే కస్టమర్. ఆ అమ్మాయి నా కస్టమర్ అని చెప్తున్నా. ఆ అమ్మాయి కాబోయే మొగుడు అక్కడే ఉన్నాడు. వాడి పేరు శ్రీరామ్, 6 అడుగులు ఉంటాడు. కుడి తొడ మీద బొట్టంత పుట్టుమచ్చ ఉంటుంది. వాణ్ణి లేపేయాలి. 2 days లో ఆడి బాడీ మీరు చూస్తారు. అట్టికల్లా కట్టినట్టు అల్లుడు గారు గొంతు కాళ్ళకు కట్టు పడుకున్నారు. అమ్మో, వీడు మళ్ళీ వచ్చాడు. ఏమైంది? తెల్లారింది కదా, జాగింగ్ వెళ్దామని చెప్తే ఈసారి తమరు గుర్రం తన్నినట్టు తన్నారు. జాగింగా అంటే ఇంగ్లీష్ పిక్చరా? అల్లుడు గారు మంచి కమేడియన్, బాగా కనిపెట్టారు. రండి. ఈడే ఉంటాడు. 6 అడుగులు ఉన్నాడు. అయితే వేసేద్దామండి. ఉండు, బయటకు వస్తారేమో. అల్లుడు గారంటే కారు దులుస్తున్నాడు. ఇదిగో డ్రైవరు. సార్, ఇదేంటి డ్రైవర్ అనిపిస్తున్నాడు? వీడు అల్లుడు కాదేమో సార్. అల్లుడు గారు, నేను జాగింగ్ వెళ్తున్నాను, వెనకాల నువ్వు పాలు చూసి పడరా. అలాగే సార్. అల్లుడు గారు వస్తున్నాను మావయ్య. అల్లుడు ఈడు సార్. వీడే అల్లుడు. 6 అడుగులు ఉంటాడని చెప్పాడు హరిబాబు. పొరపాటు చెప్పాడు సార్. ఉండి చెప్తాను. తొడ మీద పుట్టుమచ్చ కూడా ఉంటానని చెప్పాడు. అదండి అంకల్. అయ్యి బాబాయ్, ఇదేంటి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ లో నిచ్చేస్తున్నాడు? ఇదేంటి అల్లుడు గారు, ట్రాక్ సూట్ వేసుకోకుండా ఈ లుంగి వేసుకున్నారటి? వెరైటీగా ఉంటుంది కదా అని. అలాగా, పదండి. పెద్దలు ముందు మీరు పదండి, వెనకాల నేను ఫాలో అవుతా. చూసావా, అల్లుడు గారికి పెద్దలంటే ఎంత గౌరవం. రండి. ఓరని జాగింగ్ అంటే ఇదే, నేను ఇంకా ఏదో అనుకున్నా. వచ్చేస్తాడు, వేసేద్దామా? హైట్ కూడా సరిపోవట్లేదు, తొడ మీద పుట్టుమచ్చ కూడా కనపట్లేదు. వాడిని వీడిని జాయిన్ వేసేద్దామా? ఎందుకురా, అనవసరంగా మర్డర్ వేస్ట్ అయిపోద్ది. ఈయన జాగ్రత్తగా ఫాలో కరెక్ట్ గా కొలిచి హైట్ సరిపోతే వేసేద్దాం. ఇంకా చాలే అంకుల్. అప్పుడేనా? ఇంకా 4 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఇంకెప్పుడైనా పరిగెడదాంలే. అబ్బా, ఎక్సర్సైజ్ లో ఇలా బద్దకించకూడదు. కావాలంటే కాస్త పాలు తాగండి, శక్తి వస్తుంది. పరిగెట్టి పాలు తాగడం కంటే ఇంటికెళ్ళి నీళ్లు తాగడం బెటర్. చూడండి, మీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. నేను ముందు పరిగెత్తాను, నన్ను మీరు ఫాలో అయిపోండి. రండి. ఈయన కొలవడం ఎలా? వేసేసామని వచ్చేద్దాం. ఇదేమిటండి బాబు, మాట్లాడితే వేసేద్దాం అంటాడు. ఓ పని చేద్దాం, నేను కాలడ్డం పెడతా, ఆడు పడిపోతాడు, నువ్వు వచ్చి కొలిసి. ఇది బాగుంది. కమాన్. బాపట్ల చీరాల. ఎవరా మీరు? ఎలిజబెత్ లాగా ఫోటోలు తీసుకుంటున్నారు? మేము R&B డిపార్ట్మెంట్ వాళ్ళమండి. R&B డిపార్ట్మెంట్ అయితే రోడ్డు కొలవండి, నన్ను కొలుస్తారంటే. అయ్యో ఏంటిది? ఈ ఊరంతా ఇదేపోయా? అందరూ హోమ్ సెక్స్ కలదా? ఒక్కరు హోమ్లీగా ఉండడా? ఏం కంగారు పడకండి, చిన్న సందేహం వచ్చి. సందేహం వస్తే డాక్టర్ సమరానికి క్లాస్ కనుక్కోండి. 4 ఎత్తనందుకు లేదు లేదా? ఏంటది? పుట్టుమచ్చ. మాకు ఒక సూట్ కేసు సర్టిఫికెట్లు దొరికాయి. ఆ సర్టిఫికెట్ లో అతను హైట్ పుట్టుమచ్చ వివరాలు రాసినాయి. ఆనవాడు దొరికి అతను సూట్ కేసు అతనికి ఇచ్చేద్దామని చూస్తున్నాం. అతని పేరేంటి? శ్రీరామ్. శ్రీరామా అంటే వైజాగ్ మేజర్ సూర్యకాంత్ గారు అబ్బాయినా? అతను మీకు తెలుసా? తెలుసా ఏంటి? బ్లడీ ఫుల్. ఆ శ్రీరామ్ నేనే. మీరా? హైట్ తక్కువ మచ్చలేదు అంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అలా రాయించి అన్నమాట. ఓ. ఇచ్చేయండి త్వరగా ఇచ్చేయండి. హోమాన్ పడతానికి ఫుల్గా ఇచ్చేయండి. బాబు అలా ఒక కంటి పిచ్చుకురు.